జై భీమ్. అమ్మా వినిపిస్తుందా చివరిదాకా? అక్కలో వినిపిస్తుందా? జగదేవపేట గ్రామ యువతకి, ప్రజలకి, మరి సంఘ పెద్ద మనుషులకి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తున్నా. కార్యక్రమం చాలా చూడముచ్చటగా, చాలా అద్భుతంగా ఉంది. జ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం మనిషి ఎంత దూరమైనా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ దేశంలో 45 సంవత్సరాల వరకు జ్ఞానం కోసం జ్ఞానార్జన చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. 45 సంవత్సరాల వరకు. మనను డిగ్రీ పాస్ కాకపోయినా సారి మస్తు చదివిన అనుకుంటాను. నన్ను ఒక తమ్ముడు అడిగిండు, అన్నా నిరంతరం తిరుగుతానే ఉన్నారు మీరు, ఇంటి దగ్గర ఉంటున్నారా, అసలు వాయిస్ కూడా సహకరిస్తలేదు, ప్రతిరోజు ఇట్లా తిరుగుతున్నారు, ఎట్లా పాసిబుల్ అవుతున్నారు? నాకు కూడా కోపం వస్తుంది ఒక్కొక్కసారి. ఒక నిమిషం, సార్ వస్తే సార్ని తీసుకొచ్చి కూర్చోండి, మధ్య రాపకూడదు, సరేనా? నేను మాట్లాడుతూనే ఉంటా, సార్ అని వచ్చి కూర్చొని తర్వాత కార్యక్రమం చేసేది చేయండి. నేను ప్రతిసారి ఫారెన్ లో జాబ్ చేసి వచ్చి ఇదేం తిరుగురా, ఈ డాక్టర్ గగని కృష్ణ గారు ఈ పిచ్చిని నాకంట పెట్టిండ్రు. నాకు 2007 వరకు ఐ డోంట్ నో అబౌట్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్రిఫైస్ అండ్ అజిటేషన్. మై డియర్ ఫ్రెండ్స్, 2007 వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మావాడట, మా జాతి కోసం ఏమో ఏచిండట. ఆయన రాజ్యాంగం రాసిన సంగతి చదువుకున్నా కాబట్టి తెలుసు. రాజ్యాంగంలో ఏం రాసిండు? మాలమాదిగలకు రిజర్వేషన్లు ఇచ్చిండట అనే విషయం తప్ప 2007 వరకు నాకు కూడా ఏం తెలియదు. కానీ మా నిజామాబాద్ జిల్లాలో తడపాక గ్రామం అనేటువంటి గ్రామంలో నేను రాముడి మాల వేసుకొని రాముడి పాటలు అద్భుతంగా పాడుతూ నిరంతరం భజన కార్యక్రమాలలో పాల్గొంటూ శ్రీరామని నామమెంతో రుచిరా అని పాడుకునేవాళ్ళు. తర్వాత ఈ 2007లో డాక్టర్ గగని కృష్ణ గారి ఎట్లాగైతే మీరు వింటున్నారో అట్లాగే నేను కూడా స్పీచ్ వింటున్నా. ఆయన ఒక మాట చెప్పిండ్రు, అది నన్ను చాలా ప్రభావితం చేసింది. ఏమనంటే, ఈ దేశానికి మూలవాసులమైన మనము ఈ దేశాన్ని సింధు నాగరికత, హరప్ప, మొహంజోదడో పేరిట భవనాలు కట్టుకొని నివసించిన మనము ఈ దేశం నుంచి మిగతా దేశాలకి సముద్రయానం చేత వ్యాపారం చేసిన మనము ఈ దేశానికి పట్టబట్టుకొని వచ్చినటువంటి ఎంతో మందిని ఆదరించి అన్నం పెట్టిన మనము ఈ దేశం వ్యవసాయానికి నాందిగా ప్రపంచానికి వ్యవసాయాన్ని పరిచయం చేసిన మనము ఈ రోజు ఊరవతల తాటాకుల గుడిసెలు వేసుకొని ఊళ్ళో ఎప్పుడైనా ఎంతో ఆవో గొర్రెనో బర్రెనో చచ్చిపోతే తీసుకొని వచ్చి ఊరవతల వాడేసినప్పుడు ఆ మాంసాన్ని తెచ్చుకొని ఉప్పుతోని శుభ్రంగా కడుక్కొని వండుకునేటువంటి దుస్థితికి ఎలా దిగజారము, ఆ దుస్థితికి దిగజార్చిన వారు ఎవరు? ఈ దేశాన్ని, మన దేశాన్ని మన చేతిలో నుంచి లాక్కున్న వారు ఎవరు? మనం ఇంత దీనమైన దుస్థితికి దిగజార్చింది ఎవరు అని చెప్పి డాక్టర్ గగని కృష్ణ గారు చెప్పారు. ఒకవైపు ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఈ దేశం యొక్క సంపదను కొల్లగొట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలని బానిసలుగా చేసిన గుంపు ఒకవైపు, ఈ దేశంలో వలస వచ్చినటువంటి వాళ్ళ చేత దూరంగా విసిరివేయబడి చనిపోయిన కళేబరాలు తింటూ బ్రతికే దుస్థితిలో మరో గుంపు, రైట్ సైడ్ చనిపోయినటువంటి బర్లను, గొడ్లను, గొర్రెల్ని, ఎట్లని, కళేబరాలు తింటూ బ్రతికేటువంటి ఒక గ్రూపు, నిరంతరం వాళ్ళ శ్రమని, వాళ్ళ చెమటని, వాళ్ళ రక్తాన్ని
వాళ్ళ కష్టాలని దోచుకుంటూ చెమట చుక్క కూడా రాల్చకుండా బ్రతికే గుంపు మరోవైపు. ఆ రోజు చెప్తా ఉన్నాడు డాక్టర్ కదిరి కృష్ణ గారు, ఆలోచించుకోండి నా ప్రజలారా, మీరు ఈ గుంపు వైపు ఉన్నారా, ఈ గుంపు వైపు ఉన్నారా అంటే నేను స్పష్టంగా దోసుకొని తినే గుంపు వైపు ఉండి భజన వేసుకుంటా గడుపుతున్నా. అప్పుడు నాకు అనిపించింది, ఏంది ఏం జరిగింది అసలు ఈ దేశం. నేను ప్రొద్దున్నే లేచిపోయి ఎవడో దేవుడు పాటలు పాడుకుంటూ 1,00,000 పూలతో అర్చన చేయించిన నేను, నాకేం తెలుసు పాడేది. పొద్దున్నే నా పూలు తీసుకుపోయి మందికి అమ్ముకున్నాడు. అప్పుడు అనిపించింది మిత్రులారా, అయ్యో ఈ రోజు నా ఒంటిపై ఉన్న బట్టకి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అట. ఈ రోజు ఈ దేశం నుంచి బయట దేశం నేను పోయి చదువుకోవడానికి, వ్యాపారం చేయడానికి, ఉద్యోగం చేయడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అట. నాకు తెలియదు. పాస్పోర్ట్ తీసుకున్నా, వీసా తీసుకున్నా, బయట దేశం పోయినా దానికి గల కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రైట్ అన్న సంగతి నాకు తెలియదు. ఆ రోజు నేను నిర్ణయించుకున్నా, వేల సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ అణిచివేతకు గురి కాబడుతున్న నా సమాజం వైపు నిలబడతా. నేను నన్ను ఊరవతలకి నెట్టిన కొడుకు తల మీద ఎక్కి మళ్ళీ ఈ రాజ్యాన్ని స్థాపించే వరకు పోరాడతానని ఆ రోజు నిర్ణయం తీసుకున్నా. ఇది చెప్పాలి మిత్రులారా మనకెవరు. ఐ రియల్లీ సేయింగ్ హానర్లీ, చాలా మంది, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు పాపం అందరూ కూడా ఉద్యమం ద్వారా ప్రతి ఊరికి కూడా వారి యొక్క ఉద్యమాన్ని పరిచయం చేయకపోవచ్చు. కానీ నేను సభాముఖంగా, స్పష్టంగా, గౌరవంగా, వినమ్రంగా చెప్తున్నా, ఈ రోజు రంజన రాజేష్ అంబేద్కర్ కావడానికి 100% కారణం డాక్టర్ కదిరి కృష్ణ గారే. దాని తర్వాత అర్థమైంది మిత్రులారా. చూడండి, నేను ఎప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతా. ఎవరు ఏమనుకుంటారనో, ఏమో పుస్తకం ఏదో అంటారో, నేను మాత్రం ఎవరి కోసం నా గొంతులు నొక్కుకోను. నేను వస్తుంటే మొత్తం మన కాలనీలు కనబడుతున్నాయి. తప్పులేదు, మనిషి జీవితంలో మార్పు సహజం. మారితేనే మనిషి నూతనం వైపు అడుగులేస్తాడు. ఒకప్పుడు మన తల్లిదండ్రులు పోషవల్లి ఎల్లమల్లి మొక్కి బతికిరు. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, మరి పైన ఉన్నటువంటి మహాపురుష వారి త్యాగ ఫలితంగా మనం మెల్లిగా మిగతా దేవుళ్ళని మొక్కేకానికి వచ్చాం. దాని తర్వాత ఈ రోజు మనం అగ్రవర్ణాలతో సహా పోటీ పడుతూ అన్ని రకాల విద్యా, ఉద్యోగ, పారిశ్రామిక రంగంలో ఎదుగుతున్నటువంటి మనం ఈ దేశంలో ద్రోహులుగా మిగిలిపోతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇందాక ఈ స్టేజ్ మీద మాట్లాడిన బైరి నరేష్ గారు ఒకసారి గట్టిగా చప్పట్లతో పైకి రావాలన్నా, మీరు రండి పైకి, ఒకసారి పైకి రండి. ఇంతసేపు మాట్లాడిన వ్యక్తి మాదైననో మాదిగైననో గీడికెళ్ళి దాటిన తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మనం. అరే మహేష్ అన్న బాగా మాట్లాడు, కర్రే ఉన్నాడు, మాలోలా మాదిగోలా అనుకుంటావా అనుకో. మరి ఇది మన లోపల ఉన్నటువంటి లోపితనం, బానిసత్వం మిత్రులారా. బ్రాహ్మణులకు సెకండ్ బ్రాహ్మణ్ శాలోలాలు గట్టిగా చప్పట్టుకోవడం. ఇంతసేపు బాబాసాహెబ్ గురించి అలంకరంగా మాట్లాడిన వ్యక్తి. ఇది మార్పుకు చిహ్నం. ఎవరైతే ఈ దేశంలో నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్ర తెలుసుకుంటాడో వాడు ఖచ్చితంగా బాబాసాహెబ్ ని కుండల మీద పెట్టుకొని మాట్లాడతాడు. అదే బైరి నరేష్. చాలా మంది అనుకుంటారు, బీసీలకు ఏం తెలియదు, బీసీలు ఎవడు మార్చాలి, వాడు మనం చెప్తే వినడు, మనం చెప్తే వాళ్ళు ఎందుకు వింటారు, సరిగ్గా మానవాళ్ళు కూడా సరిగ్గా ఇంటలేడు అని ఇంట్లో వండుకొని అనుకుంటే సాధ్యం కాదు. నిరంతరం బాబాసాహెబ్ లాగా మా మహనీయుడు మాన్యశ్రీ ఊరికే వచ్చిందా ఉత్తరప్రదేశ్ రాజ్యం? ఒక వ్యక్తి తన జీవితం మొత్తం త్యాగం చేస్తే ఒక రాజ్యం మాయావతక్క ద్వారా వచ్చింది. మనం పనిచేస్తున్నామా, పనిచేస్తలేమా చెప్పాలి. ఎవరికన్నా అన్యాయం జరిగితే ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే అయిపోతుందా? నేను ఖండిస్తున్నా దీన్ని తీవ్రంగా. ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి మంచిగా ఇంటి కూడా షేర్ చేసి ముక్కలు కూడా తిని పంటాం. మహా చెరువుల నీళ్లు ముట్టద్దు, ఈ నీళ్ళని అంటరాలలో అసలే ముట్టద్దు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ లెక్క పోయి ఎర్రవాడ జల నిరాహార దీక్ష చేసినట్టు చేయలే. నేను చాలా సందర్భాల్లో చెప్తా, మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద గాంధీ ఉద్యమాలు చేస్తున్నాం. వీఆర్ నాట్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైట్స్, అబ్సల్యూట్లీ వీఆర్ గాంధీ రైట్స్ అనుకుంటున్నా. మీరు ఎవరైనా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులని చలో సగం శ్రీరాంపూర్కి ఎంతమంది వచ్చి చేతులేపూర్
అదే మానకొండ నియోజకవర్గం ఏంది అశోక్ రామోజీపేటకి ఎంతమంది వచ్చిందో చేతులు పెట్టండి. సిరిసిల్లాలకు ఎంతమందిని గ్రామ బహిష్కరణ చేసిండ్రు, ఎంతమంది వచ్చిండ్రు? నేనొక్కటే నమ్ముతా బాబాసాహెబ్ చెప్పిండు, పోగొట్టుకున్న హక్కులను భిక్షమెత్తి బేరమాడి సంపాదించలేం, నిరంతరం పోరాటంతో తప్పని. ఇంట్లో వండుకొని నా దేశం బాగుపడాలంటే బాగుపడదు మిత్రులారా. నేను వికారాబాద్ జిల్లాలో మనం మాట్లాడినప్పుడు నా వాయిస్ ఎట్లున్నది? ఉందా నా వాయిస్? అసలు ఎవరే దాని కుల్గచెర్ల వాయిస్ ఉన్నా లేకపోయినా నేను మాట్లాడాల్సింది మాట్లాడినా లేదా? మీకు కొత్త గొప్ప అర్థమైందా లేదా? ఎవరు చెప్పాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి? అరే బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం మానవాళిలో మనిషి కాదురా. ఈ దేశంలో బ్రాహ్మణులకు రిజర్వేషన్ ఇచ్చిండు, రెడ్డిలకు రిజర్వేషన్ ఇచ్చిండు, వెలుగులకు రిజర్వేషన్ ఇచ్చిండు, కోమట్లకు రిజర్వేషన్ ఇచ్చిండు, ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇచ్చిందని ఎవరు చెప్పాలి? నేను ఆ స్టేజ్ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో బ్రాహ్మణులకు రిజర్వేషన్ ఇచ్చినట్టే అంబేద్కర్ బాబురావు రిజర్వేషన్ ఇవ్వలేదు. అవును, ఆశ్చర్యపోతున్నా. ఎవరెవరో చండాలి మన భుజస్కంధాల మీద వేల సంవత్సరాలుగా మోస్తున్నాం మనం. అన్నలు అన్నాలే వీరలా తుమ్మలనొట్టు చచ్చిపోయింది. దయగా రాజా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా అంటే ఈ లైన్ పోతే మొత్తం అవైండు. ఎవరు చెప్పాలి ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విత్తనాన్ని ఎవరు మాట్లాడే? పుస్తకం అంటే ఎవరన్నా కష్టపడి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని సందేశాత్మకంగా రాస్తే 6వ లైన్ దాటిన తర్వాత రీడ్ మోడ్ అవుతారు. వద్దుదమ్మా నీ అమ్మ గింతగానం రాసిన మళ్ళా కింద రీడ్ మోడ్ అవుతుంది, మళ్ళీ అనుకుంటున్నారు. అయ్యా, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చిన్న ముచ్చట చెప్తా వినండి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక విలేకరుల గుంపు ఏం చేస్తుందంటే, ఈ దేశంలో ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం దశాబ్ద కాలాలుగా నడిచింది కదా, మరి ఇప్పుడు ఈ దేశంలో స్వతంత్ర పోరాటాన్ని నడిపినటువంటి వాళ్ళ కళ స్వప్నం నెరవేరింది కదా, మరి వాళ్ళ యొక్క ఆలోచన ఏందో ఈ భవిష్యత్ తరాలకు తెలియజేయడం కోసం ఒక విలేకరుల గ్రూప్ మొత్తం కూడా ఈ దేశం కోసం, ఈ దేశంలో స్వతంత్ర పోరాటం చేసిన వారి కోసం వెళ్ళిన మిత్రులారా. అక్క ఆపేయన్నా, అబ్బా నేను మీ బిడ్డని, మీకోసమే మాట్లాడుతున్నా. ఆకలైతే ఓకే పట్టు. రాయేశుడి పేరు మీద మన జాగరణ చేయలే, దేవుడి పేరు మీద అదేమో ఈస్టర్ పండుగ పేరు మీద జాగరణ చేయలే, ఇస్లాం పేరు మీద జాగరణ చేయలే. ఆగని ఒక్కరోజు సచివం ఆకలి కోసం వచ్చుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ 3 పూటలు ఒకటే రొట్టె తిని బతికిండు. ఈ రోజు మన ఒంటి మీదకి పట్టారు. మీరు అనుకుంటారు కదా నెల అయితే కేసీఆర్ సార్ 2000 రూపాయలు పింఛన్ ఇస్తారు. అయ్యో మహారాజులో మంచోడు అనుకుంటారు కూడా. మా కేసీఆర్ ఎంత మంచోడు, వీడియో పింఛన్ ఇస్తున్నాడు, ఒంటరి మహిళ పింఛన్ ఇస్తున్నాడు, ఖాళీ అయితే తిరిగిపోతే అంగవైకల్య పింఛన్ ఇస్తున్నాడు, మళ్ళా పంట వేసుకునేటప్పుడు 4000 వేస్తున్నాడు, 2000 వేస్తున్నాడు అని చెప్పి అనుకుంటావా అనుకోవా? అవన్నీ ఇవ్వమని చెప్పింది కేసీఆర్, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్. గుర్తు పెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న ప్రజలను ఉద్దేశించి ఏమంటారంటే, వీఆర్ నాట్ బెకర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అంటాడు. మేము ఈ దేశంలో భాగస్వాములం, ఈ దేశంలో ఉన్న వనరులపైన భాగస్వాములం, ఈ దేశానికి వచ్చే ఆదాయంలో భాగస్వాములం, ఈ దేశంలో ఉన్న కొండలపైన, భూములపైన, అడవులపైన అందరం భాగస్వాములు. మానవాళిల కోసం అని చెప్పలేడు. గుర్తుపెట్టుకోండి. దయచేసి నా తోటి మిత్రులకు, ఉద్యమాలు చేస్తున్న వాళ్ళకి ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఆత్మరక్షణ, ఆత్మగౌరవం, ఈ తొక్క తోట కూడా మాటలు మనం బంద్ చేయాలి. ఎవరైనా దాన్ని మళ్ళీ గట్టిగా స్వాభిమానం. ఆత్మ అంటే కదా, మళ్ళీ ఆత్మలింగం అంటే మనం కూడా ఆత్మ పడుతుంది. అవును నరేశన, ఆత్మనే లేదు. మొక్కి మొక్కి చదువుగలిగి పోయరా,
ఏం చెప్పాడన్న? సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రహ్మణాధీనం బ్రహ్మణేవ మమ దేవతః. సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవతః. సర్వలోకం దేవుడి చేతిలో ఉంటది, దేవుడు మంత్రం చేతిలో ఉంటాడు, ఆ మంత్రం నా చేతిలో ఉన్నదే. బట్టెవాజి పాడుకోవాలరా, నేనే దేవుని అంటాడు. అర్థమైతే ఎప్పుడు మాట పొద్దునేమంటాం? యాని కాని చ పాపానే జన్మాంతర కృతాని చ తాని తాని వినశ్శాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మాం పాప సంభవాం పాహిమాన్ కృపాయ చ దేవ అన్యదాం శరణాం రక్షతే. ఇదే శ్లోకం బాపరాడు చదివి లక్ష్మమ్మ 1000 రూపాయలు పెట్టంటే అయ్యే కాదు పెడతారా. నేను ఏమంటున్నా అంటే మిత్రులారా, ఇంతసేపు నరేష్ మాట్లాడుతూ మేము ఏ రిలీజన్కు అపోజిట్గా మాట్లాడడం కాదు మా ఆలోచన. మేము ఒక మతానికి నేనైతే బైబుల్ చదువుకున్నప్పుడు, ఖురాన్ చదువుకున్నప్పుడు, భగవద్గీత చదువుకున్నప్పుడు మనలందరూ ఏమంటాం? ఒక్కసారి 3 క్వశ్చన్ అడుగుతా, సమాధానం చెప్పాలి. ఈ సభలో ఎంతమంది ముస్లింలు ఉన్నారో చేతులు లేవట్టండి. ఒకటి నా సహోదరుడు, 1 2 2 ముస్లిం సహోదరులు ఉన్నారు. క్రిస్టియన్ ఎంత భయపడక నేను లెక్క తీసుకుపోయి కేసీఆర్కి కానీ క్రిస్టియన్ ఎంతమంది ఉన్నారు చేతులు లేవట్టండి. మావాడైతే చేతులు లేవట్టండి, మనుషులు లేవట్టండి. ధరల ఖాతాలు లేక. హిందువులు ఎంతమంది ఉన్నారో చేతులు లేవట్టండి. వెరీ గుడ్, కీప్ డౌన్. ఇంతసేపు నరేషన్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందువుగా పుట్టిన హిందువుగా కావంటే బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ మత వ్యతిరేకి కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో హిందువులకు సంబంధించినటువంటి ఎలాంటి ఆర్టికల్స్ రాయకపోవచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఈ ప్రజలకు సంబంధించినటువంటి స్వేచ్ఛ స్వతంత్రం సమానత్వంలో సౌభృతత్వంలో హిందువులకు భాగస్వామ్యం ఇవ్వకపోవచ్చు అని చెప్పి మీరు అనుకోవద్దు. హిందువులకు ప్రామాణిక గ్రంథమే, ముస్లింలకైతే ఖురాన్, క్రిస్టియన్లకైతే బైబిల్. మరి మనం హిందూ అనేటువంటి పదమే లేదు దయచేసి. దాన్ని వైదిక ధర్మం, హైందవ ధర్మం అంటారు. ఏమంటారు? వైదిక ధర్మం, హైందవ ధర్మం అంటారు. అంటే ఈ దేశంలో కులం యొక్క పుట్టుకకు కారణం ఈ హైందవ ధర్మమే. బాపరోడు తయారు చేసుకొని చెమట చుక్క రాల్చకుండా మన తోటలకి వెళ్ళి టమాటాలు, వంకాయలు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు తెప్పించుకొని దాని మీద పాప ప్రక్షాళన మతం లేదు పాపహం అని ఇట్లా వదిలేసి ఆమె సహాయేష్ పరిస్థితి. అంటే ఎవరిని అడిగితే ఏమంటారు? భగవద్గీత అయినా బైబుల్ అయినా ఖురాన్ అయినా ఒకటే చెప్పుతుంది అని అంటారా మిత్రం? అంటారా? భగవద్గీతలో అయినా బైబుల్ అయినా ఖురాన్ అయినా అంత సమానం ఉన్నది అంటారా? చెప్పాలా? మరి నిజంగా సమానంగానే ఉన్నదా? ఇక్కడ మన హిందువులమే ఎక్కువ కాబట్టి ఎంతమంది భగవద్గీతని చదివిగా చేతులు పట్టాలి? ఒకటి భగవద్గీతను చదివిన వ్యక్తి నేను ఒకటి కనీసం చూసిన ఎంతమంది? చదివిన మనిషి దగ్గరికి ఒక మైక్ పంపిస్తా, 17వ పేజీలో ఏమున్నదో చెప్పాలి మిత్రమా, 21వ పేజీలో ఏమున్నదో చెప్పాలి, 36వ పేజీలో ఏమున్నదో చెప్పాలి. చెప్తావా? రైట్, ఐ లవ్ యూ. గట్టిగా చెప్పండి. yes, let me complete, don't do disturb, okay, let me complete. Do you have any questions when I am speechless? అప్పుడు నా దగ్గర క్వశ్చన్ రాసుకో, ప్రతిదానికి నేను నీకు సమాధానం చెప్తాను. యు ఆర్ మై బ్రదర్, యు ఆర్ నాట్ మై ఎనిమీ. ఐ లవ్ యూ వెరీ మచ్. అయితే కానీ ఈ 3 గ్రంథాలు సమానం కాదు. 100% వినిపించడానికి సవాల్ ఎవరు ముందుకైనా వచ్చి డిబేట్ చేస్తారు. చదవమ్మా, భగవద్గీత చదవన్నా, ఇతిహాసాలు చదవన్నా, ఉపనిషత్తులు చదవన్నా, శయ్యాలు చదవన్నా, వేదాలు చదవన్నా, గరుడ పురాణం చదవన్నా, దశావతారం చదవన్నా, ఏం చదవాలి? ఈ ధర్మానికి ఏది ప్రామాణికమైన గ్రంథం? ఒకవేళ భగవద్గీతనే ప్రామాణికమైన గ్రంథం అని తీసుకుంటే వాడు రాసిండు పేజీలో బ్రాహ్మణోముఖమాసి బాహుల్య రాజునికృత ఉరుతదచ్చమిత్వైషం శూద్రం పదామలతే. ఏనో సహోదరా, నువ్వు నీ తల్లికి అరికెలు అవుతావు, అరికెలు ఎక్కాలట. వాడు చెప్తున్నాడు, బ్రహ్మముఖం నుంచి బాపురాలు పుట్టినరు, జ్ఞానవంతులు, శ్రేష్టమైన వాళ్ళు, తెలివిపరులు. భుజాల నుంచి క్షత్రియులు పుట్టినరు, బలవంతమైన వాళ్ళు, రాజ్యం మేలాలి.
నడువు నుంచి కౌంటర్లు పుట్టిర్రు. వాళ్ళు ఈ దేశంలో సంపాదనకు అధికారమై ఉండాలి. రెడ్డిలు, రావులు, గొల్లోలు, కాపోలు, కుమ్మరులు, మంగళులు, ఈ మాలమాదిగలు, ఎస్సీ ఎస్టీల గురించి ఏం చెప్పాలి? మిగతా ఈ రెడ్డిలు, రావులు, చౌదరులు అనేటోళ్ళు, మిగతా గొల్లోలు, కుమ్మరులు, కమ్మరులు, నాకెపల్లు, మంగళులు అందరూ కూడా కాలువలకే పుట్టినారు. అయ్యా అయ్యా, నేనైతే మా అమ్మకి ఏడికెళ్ళి పుట్టాలా, గాడికెళ్ళనే పుట్టినా. మీలో ఎవరన్నా తలకాయ నుంచి పుట్టిందా? సమాధానం. అలా తలకాయలకెళ్ళ మనిషి పుడతాడా? భుజాలకెళ్ళ పుడతాడా? తొడలకెళ్ళ పుడతాడా? కాళ్ళకెళ్ళ పుడతాడా? మా అమ్మ జననాంగం నుంచే పుట్టినా నేను. మరి మీలో ఎవరైనా ఈ మాట నేనంటే గౌరవనీయులైన మహాత్మా జ్యోతిబా ఫులే అడిగిండు ఒక బాపనను, రే నేను దిగుడును అంటున్నావు, నేను నీకంటే ఎక్కువ అని అంటున్నావు, మరి మీ అమ్మకు మీరు 9 నెలలకే పుడతారా, లేకపోతే కొంపదీసి 12 నెలలకు, 13 నెలలకు, 14 నెలలకు ఇట్లా పుడతారా అని అడుగుతారు. మనం 9 నెలలకే పుడతామా, పుట్టమా? అందుకే మాస్టర్ అన్నాడు, ఇదేమి ధర్మమన్నా పొద్దరికిన భీమన్నా, ఆ ధర్మమంట ఇలాలో మను ధర్మమెరోరన్నా. ఇదేమి ధర్మమన్నా పొద్దరికిన భీమన్నా, ఆ ధర్మమంట ఇలాలో మను ధర్మమెరోరన్నా. పాపంలో పుట్టింది బ్రహ్మముఖము నుంచంట, క్షత్రియులు పుట్టింది ఛాతి చేతు నుంచంట, వైశ్యులు పుట్టింది నడుము తొడల నుంచంట, శూద్రులు పుట్టింది కాలి చెప్పు నుంచంట. ఈ మాలమాదిగోళ్ళు, నాగపోళ్ళు, లంబడోళ్ళు, గోండోళ్ళు ఏడికలు పుట్టిండ్రు. మనిషి ఎట్లా పుడతాడో మనుషులకే ఎరుకన్నా, పుడకుంటా ఉండే కాకులకే మెరుకన్నా. ఇదేమి ధర్మముగా పుట్టెరిగిన భీమన్నా, ఆ ధర్మమంట ఇలాలో మరో ధర్మమెరోరన్నా. అంటే నేనేమంటా అంటే, ఐ లవ్ వెరీ మచ్ భగవద్గీత. ఐ ప్రపోజ్ టు ఎవ్రీవన్. ప్రతి హిందువుడై పుట్టిన నా సహోదరులందరూ కూడా భగవద్గీత చదవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. చదివితే రంజాన రాజేష్ ఎట్లా మాట్లాడుతున్నారో మీరు కూడా ఎట్లా మాట్లాడతారు. తెలియదు కాబట్టి లక్ష్మమ్మ మనమరాలకు బ్రాస్లెట్ చేపియాలంటే చేపించి రాలేదా? అగ్నిమర్దనకు గాజు దొరకాలంటే వేసి రాలేదా? రాగి పాత్రలు కొనియాలా మనమాలకు అంటే కొనిచ్చింది రాలేదా? ఈ కార్యక్రమాలు ఎవరైనా క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ చేసిండ్రా? మనం చచ్చిపోలేదు ఎందుకని? చేయనందుకు చచ్చిపోలేదా? ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ చచ్చిపోదా లేదా? అయ్యా, ఈ దేశంలో క్రైస్తవులకు ఎన్ని పండుగలండి? యేసు ప్రభు పుట్టిన తర్వాత నాకు తెలియదు, ఏమో మన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే. చూడండి, ఈ దేశంలో మనల్ని మన ఆర్థిక సంపాదన ఎట్లా దోసుకుంటుందో మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తా. క్రిస్టియన్లకు 2 పండుగలు, అట్లాగే ముస్లింలకు కూడా 2 పండుగలు, బక్రీదు, రంజాన్. మనకు ఏకాదశి, ఆదశి, ఈ పౌర్ణిమ, రాముడు పుట్టే, కృష్ణుడు పుట్టే, ఎల్లమ్మ పుట్టే, పోషమ్మ పుట్టే, భీముడు పుట్టే, ధర్మరాజు పుట్టే, ద్రౌపది పుట్టే, నకులుడు పుట్టే, సహదేవుడు పుట్టే, లక్ష్మణుడు పుట్టే, భరతుడు పుట్టే, శత్రుఘ్నుడు పుట్టే, ఆడు పుట్టే, ఈడు పుట్టే, గణపతి పుట్టే, ఆడు పుట్టే. ఏంది గణపతుల పండుగలకు గణపతులు మనం పెడతామా పెట్టమా? ఎప్పుడన్నా బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ మండలి అని పెట్టిందా? కోమటోళ్ళ సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ మండలి అని పెట్టిందా? మనం పెడతాం. అది ఒక కొబ్బరికాయ అనుకుంటాం, ఇక్కడ వచ్చి 200 రూపాయలు పెట్టరా పురాణాలు ఆడగట్ల ఒక్కొక్కటి దగ్గర 200 వేసుకొని ఉత్తుత్తగానే 10,000 రూపాయలు దాన్ని వేసుకుంటాం. మనమేమో పొద్దంతా చెమటగా కష్టపడి రకరకాల పనులు చేసుకొని, కూలి పని చేసి, నాలి పని చేసి. అయ్యా, నేను దేవుడిని విమర్శించట్లేదు, దేవుడి పేరు మీద దోసుకునే దొంగని విమర్శిస్తున్నా, అర్థం చేసుకోవాలి. నేను మాట్లాడుతుంది తప్ప మిత్రులారా? దేవుడి పేరు ఆడే పాస్టర్ చూడండి, భగవద్గీతలో యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? ఓ నా ప్రజలారా, ప్రభు అన్నవాడు పరలోక రాజ్యము చేరడు, కానీ తండ్రి చిత్తము నెరవేర్చిన వాడే పరలోక రాజ్యము చేరును అంటాడు. ఏది మరి తండ్రి చిత్తం అంటే? ఇదిగో మీరు సమాజ మందిరము వెలుపల వేశ్యల వలె మొరపెట్టకుడి, మీ హృదయాంతరంగంలో మొరపెట్టడి, నేను మీకు చెవి యొక్కదును అన్నాడు.
ఉన్నదా క్రిస్టియన్గా నేను రాసుకున్నానా బైబిల్ ఉన్నది చెప్తున్నాను చెప్పాలి ఏమైందా కాక ఏమైందా ఏం కాలేదు ఇక పోతే ఇస్లాం ఏమంటాడు हम सारे की सारे आदम सल्लल्लाहु अलैहि वसल्लम की औलाद है कौन है मुसलमान इधर हाथ उठाए ఇదే చెప్తారు అయ్యా నాకు ఖురాన్ మీద మమకారం ఈ బైబిల్ మీద కొద్దిగా ప్రేమ ఈ భగవద్గీత మీద కోపం ద్వేషం నాకు లేవు నేను ఒక భారతీయుడిగా ఈ భారతదేశ చట్టాలకు అనుగుణంగా బ్రతికే వ్యక్తిగా ఒక భారతీయుడిగా ఈ దేశం బైబిల్ ప్రకారం నడుస్తుందా గట్టిగా చెప్పాలి ఈ దేశం బైబిల్ ప్రకారం నడుస్తుందా ఖురాన్ ప్రకారం నడుస్తుందా భగవద్గీత ప్రకారం నడుస్తుందా కానీ ఈ దేశం దేని ప్రకారం నడుస్తుంది భారత రాజ్యాంగాన్ని నమ్ముకోనా లేదా ఎవడైతే భారతీయుడై పుట్టిన గాడిది కొడుకు ఎవడెవడ మాట్లాడుతున్న రాజాసింగ్ గారిని లఫంగా వాడికి భారత రాజ్యాంగం కనీసం ప్రామాణికాలు కూడా తెలియవానికి ఈ దేశంలో దేశద్రోహి ఎవడో తెలుసా ఈ దేశంలో దేశద్రోహి ఎవడో తెలుసా భారత రాజ్యాంగం తెలియనోడే మన ఈ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్లు ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం సాక్షిగా గద్దెగా మళ్ళా జీవితం భారత రాజ్యాంగం కనబడదు ప్రమాణ స్వీకారం చేసే రోజు ఒక్కరోజే భారత రాజ్యాంగం సాక్షిగా నేను ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య దేశంలో నేను వారికి ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్నా కాబట్టి కులము మతము జెండరు జాతి విభేదాలు లేకుండా వివక్ష లేకుండా ఈ దేశానికి అద్భుతమైనటువంటి రాజ్యాంగం ఉంది రాజ్యాంగానికి లోబడి నేను వారికి సేవ చేస్తాను అని చెప్పి ప్రమాణం చేస్తాను తర్వాత ఏడు అంటే అక్కడక్కడ మంచి మంచులు ఉండొచ్చు అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆపోజ్ దే కానీ ఎవడన్నా మిమ్మల్ని దేశద్రోహి అంటే అని వినోది ఫస్ట్ అరే భారత రాజ్యాంగం ప్రథమ పీఠికలో ఏం రాసిండ్రా అంబేద్కర్ అని చెప్పాడు కానీ చెప్పకపోతే చెప్పుకోటి నువ్వు దేశద్రోహి అని చెప్పాలి ఇలా కొత్త నేర్చుకున్నారు మిత్రులారా అంటే అంబేద్కర్ గారిని ఈ దేశంలో ఈ సమాజంలో ప్రమోట్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం మనల్ని మనం విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక బీసీ మిత్రుడు ఇలాగ వచ్చి బయలుదేరేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అంత అనర్గళంగా మాట్లాడడానికి గల కారణం ఏందనుకుంటున్నారు హీ నోస్ వెరీ వెల్ వాట్ ద సాక్రిఫైస్ డిడ్ ఫర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ ఇండియన్ పీపుల్ ఈ దేశంలో మా అక్కలు ఉన్నారు మీరందరూ ఉన్నారు ఇందిరాగాంధీ గారిని నేను హిందువుని అని గర్వపడుతున్నానా ప్రజలారా మరోసారి నేను హిందువుని అని గర్వపడుతున్నానా ప్రజలారా నేను హిందువుని అని గర్వపడుతున్నానా ప్రజలారా కౌమారే పితృ రక్షంతి యవ్వనే భర్త రక్షంతి వృద్ధాప్యే పుత్ర రక్షంతి నా స్త్రీ స్వతంత్రం అనర్హతి అని రాసుకున్నాడు వేదంలో వాడు నేను రాయలే మా తాత తలారి పోషణ రాయలే మా అయ్య గడ్డం రాజన రాయలే ఈ దేశానికి రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ రాయలే ఏమంటాడు ఆడవాళ్ళ గురించి పొద్దున్నేమో నేను మూడు బొట్టు పెట్టుకొని మొక్తాగా మీరు నీకోసమే రాసింది నా కోసం కాదు కౌమారే పితృ రక్షంతి యవ్వనే భర్త రక్షంతి రాసుకోండి రికార్డ్ చేసుకోండి ఇది తెలవాలా మీకు పోయి అడగండి మీ బాబుని బాడుకావు నా అక్కల గురించి నా చెల్లెల గురించి పుట్టబోయే నా బిడ్డల గురించి పుట్టిన నా బిడ్డల గురించి నా అమ్మ గురించి నా అక్క గురించి నా చెల్లె గురించి ఎందుకు రాసినవరా ఇట్లా అని చెప్పి అడగండి మీరు కౌమారే పితృ రక్షంతి యవ్వనే భర్త రక్షంతి వృద్ధాప్యే పుత్ర రక్షంతి నా స్త్రీ స్వతంత్రమైన అర్హత అని రాసుకున్నాడు వాడు ఒక స్త్రీ ఈ దేశంలో వాడు ధర్మ గ్రంథాల ప్రకారం ఎట్లా ఉండాలట పుట్టినప్పుడు తండ్రి చెక్కు చేతల్లో ఉండాలా యవనస్తులైన తర్వాత భర్త చెక్కు చేతల్లో ఉండాలా వృద్ధాప్యంలో ముసలైన తర్వాత కొడుకు చెక్కు చేతల్లో ఉండాలా నా స్త్రీ స్వతంత్రం అనర్హతి స్త్రీకి స్వతంత్రం ఇవ్వరాదు అన్నాడు కానీ ఆ స్త్రీ ఈ దేశానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కూతురైనటువంటి ఇందిరాగాంధీ గారు ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడానికి యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ గా వెళ్ళినప్పుడు అక్కలారా చెల్లెలారా జాగ్రత్తగా వినండి వినిపిస్తుందన్న మాట చివరి వరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూతురైనటువంటి ఇందిరాగాంధీ గారిని గుడిలోకి రాకుండా ఇందిరా నువ్వు
దేశంలో బ్రాహ్మణ స్త్రీని అయితే అవ్వచ్చుగాక, నువ్వు ఈ దేశానికి ప్రధానమంత్రిని అయితే అవ్వచ్చుగాక, కానీ మా వేదాల ప్రకారం, మా ధర్మ గ్రంథాల ప్రకారం, విను సోదరా, ప్రకారం ఒక విధవరాలైన నీవు, ఒక ముండవైన నువ్వు ఈ గుడిలోకి రావద్దు అని ఒక గీత గీసింది. ఈ దేశంలో ఎంతమంది మన అక్క చెల్లెలు, ఈ దేశంలో ఉన్న స్త్రీమూర్తులని సతీ సహగమనం పేరు మీద భర్త తాగుబోతుడై తిరుగుబోతుడై చచ్చిపోతే పానం ఉండగా నేను తీసి పానం మీద ఎక్కించి కాలబెట్టిను. ఆ ధర్మం మీకు గొప్పదా? ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా నువ్వు ముండరాలి, నువ్వు లోపలికి రావద్దని గీత గీసిండు. ఆ ధర్మం మీకు గొప్పదా? కానీ నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్, మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ప్రైమ్ మినిస్టర్ అయితే నువ్వు ముండరాలివి, విధవరాలివి, నువ్వు గుండాకే రావద్దన్నాడు. ఇందులో నువ్వు బాధపడకు, నేను నిన్ను ఈ దేశాన్ని పరిపాలించే పార్లమెంటుకు రప్పిస్తాను. బాబాసాహెబ్ స్త్రీలకు హక్కునిచ్చిండు. ఈ విషయం చెప్పడంలో మనలో ఫెయిల్ అవుతారు, మిగతా వాళ్ళకేమర్థం కాదు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీకి రెడ్డిలు కావచ్చు. ఎంతమంది లేరు కదా? అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది రెడ్డిలు, చౌదరులు, వెల్మలు, కోమటలు, బాపనలు లేరా? సమాజ చెప్పాలి లేరా? టీచింగ్ వ్యవస్థలో అన్ని రకాల స్త్రీలు లేరా? దేశాన్ని పరిపాలించే పాలనా వ్యవస్థలో అన్ని రకాల స్త్రీలు ఉన్నారా లేదా? ఈ దేశాన్ని కాపాడే రక్షణ వ్యవస్థలో అన్ని రకాల స్త్రీలు ఉన్నారా లేదా? అమ్మా, మీరే ఆలోచించుకోండి. మన అమ్మలకు చదువు వస్తుందా? అమ్మా చెప్పాలి, మన అమ్మలకు చదువు వస్తుందా? వినబడుతుందా? మరి మన అమ్మలకు రాని చదువు మనకెట్లా వచ్చింది?